బ్రౌన్ రైస్ కిచిడి పెసరపప్పు బ్రౌన్ రైస్ అండి 3 hours బిఫోర్ పెట్టుకున్నాను. కడిగేసి నానబెట్టుకోవాలి. నేను తీసుకుంది ఇది 1 గ్లాస్ అండి. 1 గ్లాస్లో హాఫ్ ఇంతవరకేమో బ్రౌన్ రైస్ వేసుకున్నాను. జస్ట్ ఇంత మటుకు పెసరపప్పు వేసాను. సో ఇది 1 గ్లాస్ ఈ పప్పు అండ్ రైస్ అయితే 6 గ్లాసెస్ వాటర్ చేస్తానండి. దానికి ఇంకా ఏం వేస్తామంటే చాలా లైట్గా అండి ఆనియన్, పచ్చిమిర్చి, ఒక్క బగారాకు, సాజీరా, మిరియాలు, పట్ట, కాజు అండ్ పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దానికి సరిపడా ఆయిల్ ఆర్ గీ ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కువ పట్టదు, చాలా కొద్దిగా. మనం తీసి పెట్టాం కదా, ఇది డైజెషన్ కోసం అండి. ఇది ఏంటంటే స్పైసీనెస్ ఎక్కువ ఉండకుండా మంచిగా ఉండడానికని మిరియాలు వేసాము. టేస్ట్ కోసం అని సాజీర వేసానండి. కిచిడీలో ఇవి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, బగారాకు, కొద్దిగా ఆనియన్, కాజు అండ్ పుదీనా కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 minutes తర్వాత కలిపేద్దాము. రైస్ చాలా తక్కువ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగానే వేస్తాను. చూడండి, అది కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. నానబెట్టి పెట్టిన ఈ వాటర్ బియ్యం ఉన్నాయి కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మంచిగా ఉడకనియాలండి. సాల్ట్ కూడా వేసేసాం కదా, ఉడకనిచ్చేద్దాం. చిన్నగా మంట పెట్టేసినాం అనుకోండి, ఈజీగా ఒక 20 minutes లేదంటే 30 minutes. నానబెట్టుకోకపోతే మాత్రం 40 minutes పడుతుంది బ్రౌన్ రైస్ కుక్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం పెట్టేద్దాం. ఒక 40 minutes తర్వాత ఇప్పుడు చూడండి అది ఎలా ఉడికిందో. ఇక్కడ పప్పు ప్లస్ రైస్ మొత్తం కలిపి మంచిగా ఉడికిపోయింది. వాటర్ కూడా అన్నీ ఇంకిపోయింది. సో ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది మన బ్రౌన్ రైస్ కిచిడి. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాం. చూడండి, వేడి వేడి బ్రౌన్ రైస్ కిచిడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.